ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. మనీ ప్లాంట్ మన ఇంట్లో పెట్టుకోవటం వల్ల మనం ఐశ్వర్యవంతులుగా ఎలా అవుతాం, ఆ పెట్టుకునే విధి విధానాలు ఏమిటి అది తెలియజేయబోతున్నా. ఎవరైతే మనీ ప్లాంట్ పెట్టుకుంటే ఐశ్వర్యం అనుకోవటం వరకే తెలుసు అందరికీ, కానీ ఎలా అది పెట్టుకుని దాని నుంచి మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఎలా పోగొట్టుకోవాలో తెలియజేయడానికి జేకేఆర్ జైన్ టీవీ మీ ముందుకు వచ్చింది. ప్రతి ఒక్కరూ కూడా మనీ ప్లాంట్ని పెట్టబోయే ముందు తెలుసుకోవాల్సిన నియమాలు ఏమిటి అని అంటే, ఉత్తర ఈశాన్యం కానీ తూర్పు ఈశాన్యంలో కానీ మీరు మనీ ప్లాంట్ మొక్కల్ని పెట్టకూడదు. పెట్టడం వల్ల ఏమవుతుంది అని అంటే మనకి ఐశ్వర్యహీనం కలుగుతుంది. అలాగే పడమరలో మీరు ఈ యొక్క మనీ ప్లాంట్ మొక్కను పెట్టినట్లయితే భార్యాభర్తల మధ్యన విభేదాలు తలెత్తుతాయి. మరి పెట్టుకోవాల్సిన దిక్కులు ఏమిటి అని అంటే, తూర్పు భాగంలో కానీ తూర్పు ఆగ్నేయంలో కానీ దక్షిణ భాగంలో కానీ ఉత్తర భాగంలో కానీ మనీ ప్లాంట్ని పెట్టుకోవచ్చు. ముఖ్యంగా ఇంట్లోకి మనీ ప్లాంట్ తెచ్చుకున్నప్పుడు తూర్పు ఆగ్నేయంలో తప్పనిసరిగా పెట్టి తీరాలి. ఎందుకనంటే వినాయకుడికి ఇష్టమైన దిక్కు కాబట్టి ఎప్పుడైతే మీరు ఆగ్నేయంలో పెడతామో లక్ష్మీ గణపతిగా మారి మన ఇంట్లో సిరి సంపదల్ని ఇచ్చి తీరుతాడు. ఇకపోతే ఈ మొక్క పెట్టడం వల్ల మన శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, అలాగే మీ ఇంటి ఆవరణలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది. కాబట్టి ప్రతి ఇంట్లో ఈ మనీ ప్లాంట్ మొక్క ఉండి తీరాలి. ఈ మొక్క ఉండటం వల్ల మనశ్శాంతిగా, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రతిరోజు కూడా దాంట్లో నీరు పోస్తూ ఉండాలి. అలాగే పొండిపోయిన ఆకులు, అంటే ఎర్రబడిపోయిన ఆకులు, పుష్పచ్చగా పడిన ఆకులు ఉంటాయి, ఎండిపోయిన ఆకులు, అవి ప్రతిరోజు కూడా తీసివేసి చక్కగా పచ్చగా ఉన్న ఆకులతో ఉండేటట్లుగా చూసుకోవాలి, అంటే పోషణ చేసుకోవాలి. అలాగే మనకి ప్రతి ఒక్కరికి ఒక లక్కీ నెంబర్ ఉంటుంది. ఆ లక్కీ నెంబర్లో మీరు ముందుగా ఈ మనీ ప్లాంట్ని మీ ఇంట్లో తీసుకురాబోయే ముందు ఎన్ని ఆకులు మీకు లక్కీ నెంబర్ ఉంటుందో అన్ని ఆకులు ఉండేటట్లుగా ఆ మొక్కకి చూసుకుని మీ ఇంట్లో పెట్టుకోండి. మీకు ఆ రోజు నుంచి లక్ దక్కి తీరుతుంది. ఇకపోతే ఐశ్వర్యము అంటేనే మనీ ప్లాంట్ కాబట్టి దాన్ని అందుకే మనం ఇంగ్లీష్లో మనీ ప్లాంట్ అన్నాం, అంటే డబ్బుతో కూడిన మొక్క అని అర్థం. కాబట్టి ఈ మొక్క ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి. డబ్బుతో పాటుగా మనశ్శాంతిని కూడా ఇస్తుంది, మనలో ఉన్న నెగిటివ్ ఆలోచనలు తీసివేస్తుంది. ఇంతటి అద్భుతమైన మొక్కని ప్రతి ఒక్కరి ఇంటిలో, ప్రతి ఒక్క పెరటులో పెట్టి తీరండి. ఐశ్వర్యవంతులు కండి, అలాగే మనశ్శాంతిని పొందండి. ఇలా చేస్తే మీ జీవితంలో ఆనందమయం అయి తీరుతుంది. మేము చెప్పిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కనుక జేకేఆర్ జైన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్నట్లయితే మేము పెట్టబోయే మరిన్ని వీడియోలు మీరు ప్రతినిత్యం కూడా చూసుకునే అవకాశం ఉంటుంది. శుభం.